హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి బంగాళాదుంప స్నాక్స్ అండి. ఇలా కొత్తగా ట్రై చేయండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు ఎన్నో రకాల స్నాక్స్ అయితే చూసుంటారు. ఈ బంగాళాదుంపలతో ఈ స్నాక్స్ని ట్రై చేయండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా బొంబాయి రవ్వను తీసుకున్నానండి. అదే సూజీ రవ్వ అంటారు కదండి, అది. తర్వాత ఒక అరకప్పు నీళ్ళను కూడా పోసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందామండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. 2 నిమిషాల తర్వాత చూడండి, ఈ నీళ్ళల్లో రవ్వ అయితే చక్కగా నానిపోయింది. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఉడకపెట్టిన బంగాళాదుంపనైతే తీసుకున్నానండి. ఒక పెద్ద సైజు బంగాళాదుంపని తీసుకోవాలి. మీరు మీడియం సైజు బంగాళాదుంపలు అయితే ఒక 2 తీసుకోవచ్చండి. ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా చేసుకోవాలండి. తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రవ్వను కూడా వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. అలాగే ఒక అర టేబుల్ స్పూను వాము కూడా వేసుకుందామండి. తెల్ల నువ్వులండి ఒక టేబుల్ స్పూను. తెల్ల నువ్వులకు బదులు మీరు నల్ల నువ్వులైనా వేసేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ మిరపకాయల పొడి కూడా వేసేసుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాక అరకప్పు గోధుమ పిండిని వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. నీళ్లు అస్సలు పోయకండి. బంగాళాదుంపలో ఉన్న తేమతోనే ఈ పిండిని మొత్తం మనము గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా పొడి పిండిని చల్లుకొని చపాతీని చేసేసుకుందామండి. ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. మరి మందంగా కాకుండా పలసగా కాకుండా మీడియం సైజులో ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఇవి బాగా పొంగుతాయండి. నూనెలో వేయంగానే పైకి తేలాలి. చూడండి, ఇలా బిళ్ళలుగా కట్ చేసేసుకోవాలి. పిల్లలకు ఎలా ఇష్టమో అలా షేపుల్లో కట్ చేసేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి. నేనైతే ఇలా బిళ్ళలుగా కట్ చేసేసుకున్నాను. అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, పలసగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసేసుకుందామండి. చూడండి ఎలా పైకి పొంగుతున్నాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్క కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుందామండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇలా రావాలండి. మిగిలినవి కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుందాము. ఒక్క బంగాళాదుంపతోటి చాలా అవుతాయండి. 2-3 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. చూడండి, సన్నని మంట మీదే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. బంగాళాదుంప స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.